Namaste. Welcome to Wise Monkeys Media UK. Just 25 minutes, 24 missiles, 9 main targets. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఆపరేషన్ సింధూర్. పాక్ ఉగ్రవాద స్థావరాలపై త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్. పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారం చర్య. లేజర్ మిసైల్స్, సాటిలైటెడ్ గైడెడ్ మిసైల్స్ తో ఫటాఫట్ ఒక రౌండ్ లో పూర్తి చేసేయాలి. అర్ధరాత్రి 1:30 ఆపరేషన్ ముగిసిపోయింది. కేవలం 25 నిమిషాల్లోనే 9 టార్గెట్స్ పై మిసైల్స్ తో త్రివిధ దళాలు విరుచుకుపడ్డాయి. నిమిషానికి ఒక్క మిసైల్ చెప్పింది. 24 మిసైల్స్ తో 24 నిమిషాల్లో దాడులు చేశారు. ఈ అటాక్ లో 90 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మరో 50 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. మొత్తం ఈ 9 ఉగ్రవాద శిబిరాల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ లో 5 ప్రాంతాలున్నాయి. పాక్ లో 4 ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశారు. బహవల్పూర్ లో జైషే మహమ్మద్ కు చెందిన హెడ్ క్వార్టర్స్ కూడా పూర్తిగా నేలమట్టమైపోయింది. సుమారు 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు ఈ ప్రాంతంలోనే ఉన్నట్టు కూడా తెలుస్తోంది. భారత్ అటాక్ లో 14 మంది వరకు చనిపోయారు. మృతుల్లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఫ్యామిలీకి చెందిన 10 మంది వ్యక్తులు కూడా చనిపోయినట్టు నిర్ధారించారు. ఇక త్రివిధ దళాల అటాక్ లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్ చేసిన మిసైల్స్ దాడిలో అతని ఫ్యామిలీ మొత్తం హతమైనట్టు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. 10 మంది కుటుంబ సభ్యులు, 4 అనుచరులు చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. మృతుల్లో మసూద్ అజర్ సోదరి బాబా కూడా ఉన్నట్టు ఓ సమాచారం. అయితే వీరంతా బహవల్పూర్ లోని జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ లో ఉంటున్నట్టు సమాచారం. కాశ్మీర్ లోని పహల్గామ్ లో ముష్కర్లు యువతి కళ్ళ ముందే ఆమె భర్తను కాల్చి చంపేసింది. తమకు 4 రోజుల క్రితమే పెళ్లయిందని, భర్త లేకుండా తాను బతకలేనని, తనను కూడా చంపేయండి అంటూ ఆ యువతి ఆర్తనాదాలు చేస్తూ ఉగ్రవాదుల కాళ్ళపై పడింది. ఆ ఉన్మాదులు వెట్టకారంగా వెళ్ళు మోదీకి చెప్పుకో అంటూ మరింత రెచ్చగొట్టేశారు. ఆ ఘటన యావత్ భారతీయులను రగిలించేసింది. మోదీకి చెప్తే ఎలా ఉంటుందో టెర్రరిస్టులకు ఇప్పటికీ తెలిసి వచ్చింది. అయితే వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. కాశ్మీర్ అడవుల్లో నక్కి నక్కి బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మనం ఇక్కడ 2 లేడీస్ గురించి చెప్పుకోవాలి. కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తున్నామని ప్రపంచానికి తెలిసేలా చేసి ఏం జరుగుతుందో దాయాది దేశం పాకిస్తాన్ గ్రహించేలోగానే ఓ గట్టి దెబ్బ కొట్టింది. ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులపై యావత్ దేశం ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో 2 మహిళలు యావత్ దేశం దృష్టిని ఆకర్షించేశారు. వాళ్లే కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఆపరేషన్ సింధూర్ గురించి సమాచారం ఇవ్వడానికి ఇండియన్ ఆర్మీ వీరిద్దరిని ముందుకు తీసుకొచ్చింది. భారత సైన్యానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ, వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ సంయుక్తంగా వీరిద్దరు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆపరేషన్ సింధూర్ గురించి వివరించారు. ఇక ఆ ఇద్దరిలో ఒకరు కల్నల్ సోఫియా ఖురేషీ. ఈవిడ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. గుజరాత్ కు చెందిన సోఫియా బయోకెమిస్ట్రీలో పీసీ చేశారు. 1990లో ఆర్మీలో చేరిన సోఫియా ఆర్మీ సిగ్నల్ కార్ప్స్ లో కూడా కొన్ని రోజుల పాటు పనిచేశారు. అనేక దేశాల్లో పీస్ కీపర్ గా కూడా ఆమె వర్క్ చేశారు. 2006లో కాంగోలో విధులు నిర్వహించారు. 2016లో పుణేలో అనేక దేశాలు ఆర్మీలో నిర్వహించిన ఎక్సర్సైజ్ 18లో సోఫియా ఇండియన్ ఆర్మీ గ్రూప్ ని కూడా లీడ్ చేశారు. చైనా, అమెరికా, రష్యా, జపాన్, దక్షిణ కొరియా ఇలా 18 ఆసియన్ ప్లస్ దేశాలు పాల్గొన్నాయి. దీనిలో అన్ని ఆసియన్ ప్లస్ బృందాల్లో ఏకైక మహిళా కంటింజెంట్ కమాండర్ ఆమె కావడం విశేషం. అంతేకాదండి, ఆమె 6 ఏళ్ల పాటు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో కూడా అంటే PKOలో కూడా పాల్గొంచుకున్నారు. లేటెస్ట్ గా ఆపరేషన్ సింధూర్ ని బ్రీఫింగ్ చేసే ఛాన్స్ కూడా సోఫియా దక్కించుకున్నారు. ఇక ఆ 2వ మహిళ వింగ్ కమాండ్ వ్యోమికా సింగ్ కు చిన్నప్పటి నుంచి పైలట్ కావాలని చాలా ఆసక్తి ఉందట. స్కూల్ డేస్ లోనే NCCలో చేరిన ఆమె ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో హెలికాప్టర్ పైలట్ గా ప్రొఫెషనల్ లైఫ్ ను స్టార్ట్ చేశారు. 2019 డిసెంబర్లో ఫ్లయింగ్ బ్రాంచ్ లో పర్మనెంట్ కమిషన్ హోదా పొందారు. జమ్మూ కాశ్మీర్, నార్త్ ఈస్ట్ ఇండియాలోని ఓ ఎత్తైన ప్రాంతాలతో పాటు సవాలుతో కూడిన ఎన్నో ప్రాంతాల్లో చీతా హెలికాప్టర్స్ కూడా నడిపి కొన్ని రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొన్నారు. 2020 నవంబర్లో ఆమె అరుణాచల్ ప్రదేశ్ లో కఠినమైన వాతావరణం, ఎత్తైన ప్రదేశాల్లో కూడా నావిగేట్ చేస్తూ కీలకమైన రెస్క్యూ మిషన్ కు నాయకత్వం కూడా వహించారు. ఇక ప్రస్తుతం జరిగిన ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో
ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చేపట్టిన ఈ సక్సెస్ఫుల్ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను కూడా వీరిద్దరి చేతే ప్రపంచానికి అధికారికంగా ప్రకటించేలా చేసింది కేంద్రం. వారి నోటి నుంచి భద్రతా బలగాలు ఎప్పుడు దాడి చేశాయి, ఎలా అటాక్ చేశాయి, ఉగ్ర స్థావరాలను ఎలా స్మాష్ చేశాయి, ఇలాంటి అనేక సమాచారం వీళ్ళిద్దరి ద్వారానే చెప్పించింది కేంద్రం. అత్యంత కీలకమైన ఈ ఆపరేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను కూడా క్లియర్ కట్ గా ఆ ఇద్దరు మహిళా అధికారులు చెప్పడం అసలు పాకనైతే ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. వారి ఎంపిక వెనుక ఉన్న వ్యూహం ఉందని అంటున్నారు. ఇక ఏ మహిళల్లో అయితే ఉగ్రవాదులు బలహీనులుగా భావించారు, వారికి నారీ శక్తి సామర్థ్యం తెలియచెప్పేలా కావాలని ఆ పవర్ఫుల్ లేడీ ఆఫీసర్స్ తో ఉగ్ర మూకలను హతమార్చిన డీటెయిల్స్ చెప్పించారు అని కూడా ఒక మాట అనుకుంటున్నారు. 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని నాశనం చేసిందని కూడా వివరించారు. అయితే పాకిస్తాన్ సైనిక స్థావరాలపై మాత్రం ఎలాంటి దాడులు చేయలేదని కూడా చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ సహా పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను మాత్రమే ఈ ఆపరేషన్ ద్వారా టార్గెట్ చేసి దెబ్బతీసినట్టు వారిద్దరు కూడా వెల్లడించారు. ఇది కదా మోదీ స్కెచ్, ఇది కదా నారీ శక్తి, ఇది కదా భారత్ దెబ్బ. అది ఎవరైనా, వ్యక్తి అయినా, దేశమైనా ఒక స్త్రీని కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం ఆ దేశమే కాదు, ఆ వ్యక్తే కాదు, సర్వనాశనం అయిపోయి నామరూపాలు లేకుండా పోతాయి అని ఈ ఆపరేషన్ తో మొత్తం ప్రపంచానికి తెలిసేలా చేశారు మోదీ. హ్యాట్స్ ఆఫ్ మోదీ, హ్యాట్స్ ఆఫ్ భారత్. జై హింద్.